డాక్టర్ కావాలని ప్రేరణ ఎట్లా వచ్చింది మనకు? డాక్టర్ అయితే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చదవాలి, ఆ బస్సు ఎక్కాలి, బైక్ స్టిక్కర్ వేయించుకోవాలి, యాప్రోన్ వేసుకోవాలి, వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇది టార్గెట్. వెరీ గుడ్ స్టూడెంట్. ఆల్మోస్ట్ 20 సబ్జెక్ట్స్లో 18 సబ్జెక్ట్స్లో నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇంతకుముందు సార్ మొదటి ర్యాంక్ వచ్చిన వాడు తీసుకునే బ్రాంచ్ సర్జరీ, తర్వాత వేరే బ్రాంచ్. ఈ రోజు మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ అన్నీ అయిపోయిన తర్వాత తీసుకునే బ్రాంచ్ సర్జరీ. ఎంతకాలంగా పనిచేస్తున్నా సార్? ఇప్పుడు చేసిన ఆపరేషన్ సంఖ్య? కామినేనికి రాకముందు ఐ వాజ్ ఇన్ యూకే, లండన్లో ప్రాక్టీస్ చేశాను, యార్క్షైర్లో. ఆల్మోస్ట్ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మోర్ దాన్ ఒక 20-30,000 ఆపరేషన్స్ వరకు చేస్తుంటాను. బేరియాట్రిక్ సర్జరీకి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి? ఎవరికి బేరియాట్రిక్ సర్జరీ అవసరం? బేరియాట్రిక్ సర్జరీ గురించి వచ్చేటప్పటికి చాలా మందికి ఒక మిస్కన్సెప్షను, అంటే అరే బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏదో ఫ్యాన్సీగా అందంగా కనిపించడం కోసం చేసుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది సార్. అలా చాలా తప్పు. బేరియాట్రిక్ సర్జరీ అనేది మొదలుపెట్టినప్పుడు అంటే 1990లో మొదలుపెట్టారు సార్. ఇది బేరియాట్రిక్ సర్జరీ నేను ఈరోజు ఆపరేషన్ చేస్తే సాయంత్రానికి వెయిట్ ఏం తగ్గిపోదు. 140 kgs ఉన్నోళ్ళు 140 kgs ఉంటారు ఆపరేషన్ అయిన తర్వాత. చాలామంది మన సినిమా హీరోలు, పొలిటీషియన్స్ బేరియాట్రిక్ సర్జరీస్ చేయించుకున్నారు. నేమ్స్ ఐ కాంట్ రివీల్ ఆన్ టీవీ. బట్ ఈ స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే దాని pHకి ఈ కాగితం మీద వేస్తే కాగితం కాలిపోయేంత. టైంకి తినకుండా కనుక స్టమక్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్స్ అని, అవని ఇవని, వీటి వల్ల కూడా వీఆర్ మేకింగ్ స్టమక్ సఫర్ ఎ లాట్. అజినోమోటోలు వేసి, లేదంటే ఎక్కువ స్పైసీనెస్ వేసి, ఈ ఫుడ్స్ ఏవైతే మనం తింటామో ఒక ఏజ్ వరకు బాడీ తట్టుకుంటుంది. వన్స్ యూ క్రాస్ 40, ఒక్కసారైనా మోషన్లో కనుక రక్తం వచ్చింది, బ్లీడింగ్ అయ్యింది అంటే కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ప్యాంక్రియాటైటిస్ కెన్ బి సింపుల్. జస్ట్ పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చింది, అడ్మిట్ అయ్యాడు, 2 రోజులు తగ్గింది, ఇంటికి వెళ్ళిపోయాడు దగ్గర నుంచి. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, 15 ఏళ్ల పిల్లోడు సార్, మీరు నమ్మరు, 15 నుంచి 16 ఏళ్ల పిల్లోడు కళ్ళు తాగుతాడట వాడు. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, మొత్తం కుళ్ళిపోయింది, లోపల మొత్తం కుళ్ళిపోయింది, ఇన్ఫెక్ట్ అయింది, చీము పోసింది, పేషెంట్ పోయింది. కానీ పేషెంట్ అటెండర్స్ ఈయన ఆపరేషన్ చేసి ఈయన తీసుకొచ్చి 12 రోజుల పాటు చంపేశాడు అనే రోజుల్లో బ్రతుకుతున్నాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డాటాతో కావచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ సర్జరీలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? రోబోటిక్ సర్జరీ విల్ గ్రో టు ఏ ఫేజ్ వేర్ I will operate from here in a different continent, where surgeons in India will sit in a hospital and operate on patients in UK. Being a doctor, being associated with a hospital for 14-15 years, I have health insurance myself, to my parents, to my kids. Because expenses are not in our control. It is never in our control. I want to look at a good political change where people stop paying corporate hospitals. ఆరోగ్యశ్రీ, CGHS, EHS ఏవైతే నేను పే చేస్తున్నాను, మీరు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోండి, మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారో, ఇట్ షుడ్ చేంజ్ సార్. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగలగాలి, గవర్నమెంట్ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వెన్ యూ ఆర్ గెట్టింగ్ ఏ గ్రేట్ కేర్ ఇన్ NHS, వై డూ యూ వాంట్ టు గో అండ్ స్పెండ్ సమ్వేర్?